హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పొటాటోతో దోశ రెసిపీని చూపించబోతున్నాను అండి. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కి చాలా బాగుంటుంది. సో మనము విత్ ఇన్ 10 minutes లో రెడీ చేసేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దానికోసం ముందుగా నేను కప్పు అంతా నీళ్ళు వేసుకున్నాక 100 పొటాటోస్ ని బంగాళదుంపలు ఉడికించి తీసుకున్నాను. అలాగే పెరుగు 1/2 కప్ అంతా వేసుకొని అందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. కన్సిస్టెన్సీ అంతా చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకు దోశ అనేది చాలా బాగా వస్తాయండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర 1 టీ స్పూను, ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ, ఆ తర్వాత కరివేపాకు, ఒక రెమ్మ, కాస్తంత కొత్తిమీర వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం బ్యాటర్లో కలిసేలాగా ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ రెసిపీ పిల్లల నుంచి పెద్దల వరకు ఎంచక్కగా తీసుకోవచ్చు. చాలా సింపుల్ గా క్విక్ గా కూడా అయిపోతుంది. జస్ట్ 5 minutes లో అయిపోతుందండి రెసిపీ అనేది. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా బ్యాటర్. ఆ తర్వాత ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా 2 గరిటెల పిండి ఇలా వేసుకొని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా 2 నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకుంటున్నాను. సో 2 నిమిషాల తర్వాత కుక్ అయిపోయింది కదా. ఆ తర్వాత నేను ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుంటున్నానండి. ఇలా టర్న్ చేసుకున్నాక తిప్పి మరొక నిమిషం వరకు ఇలా కుక్ చేసుకుంటున్నాను. మూత పెట్టి కుక్ చేసుకుంటున్నానండి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు మనకి పొటాటో దోశ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఏదైనా చట్నీతో గనక మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత సింపుల్గా మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది తయారైపోయిందో. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.